రీసెంట్‌గా 'పవన్ కళ్యాణ్' గారు 'తెలంగాణ మీ అయ్య జాగిరా' అని మాట్లాడాడు. సో, ఆయన మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడి 1 మంత్ కూడా దాటలేదు. సీన్ కట్ చేస్తే మళ్ళీ 'ఇడుపు కాగితం' అనే ఒక సినిమాతోటి ఆంధ్రాకి సంబంధించిన కొంతమంది ట్విట్టర్‌లో మా తెలంగాణను తక్కువ చేస్తూ, మా తెలంగాణ యాసను, మా డైలెక్ట్‌ని కించపరుస్తూ మళ్ళీ కొన్ని ట్వీట్స్ చేయడం జరిగింది. సో, 'ఇడుపు కాగితం' ఇది ప్రియదర్శి అన్న అండ్ నాగదుర్గ ఎవరైతే తెలంగాణ ఫోక్ సాంగ్స్ అండ్ డాన్స్ చేస్తూ ఎవరైతే వీడియోస్ చేసిందో, సో ఆమెనే అంటే నాగదుర్గ గారే దీంట్లో హీరోయిన్‌గా తీస్తున్న సినిమా ఇది. సో, దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు రీసెంట్‌గా ఒక పోస్టర్‌ని లాంచ్ చేసిండ్రు. 'ఇడుపు కాగితం' అనే సినిమాకి సంబంధించిన పోస్టర్ లాంచ్ చేసిండ్రు. సో, దీని విషయమై అయ్యప్ప చౌదరి అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్ అతను ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉంటదా అని ఒక ట్వీట్ వేసాడు. సేమ్ అట్లనే సుజిత్ అనే ఇంకొక ఆంధ్రాకి సంబంధించిన ఇంకొక నెటిజన్ కూడా అతను కూడా ఇది తెలుగు భాషలో అసలు డబ్బింగ్ అవుతుందా, లేదంటే మేము సబ్ టైటిల్స్తో చూడాలా మేము ఆంధ్రోళ్ళం అని చెప్పేసి అన్నాడు. అంటే వీళ్ళిద్దరు ఉద్దేశంలో ఏంటంటే తెలంగాణ భాష, తెలంగాణ డైలెక్ట్ అనేది అసలు తెలుగే కాదు అనేది వీళ్ళ ఉద్దేశం. వీళ్ళు అడుగడుగున తెలంగాణ ప్రజలను, తెలంగాణను తక్కువ చేస్తూనే మాట్లాడతారు. తెలంగాణ స్లాంగ్ని, తెలంగాణ డైలెక్ట్ని కించపరుస్తూనే బిహేవ్ చేస్తారు. ఎప్పుడో మనం పాతకాలపు సినిమాలలో తెలంగాణ స్లాంగ్ని ఒక రౌడీలకు పెట్టడము, ఒక కామెడీ చేసి బిహేవ్ చేయడము, చదువుకోనోనికి పెట్టడము, గతంలో వచ్చిన తెలుగు సినిమాల్లో ఆల్మోస్ట్ అట్లాగే పెట్టిండ్రు. తెలంగాణ స్లాంగ్ని అట్లాగే యూజ్ చేసిండ్రు. కానీ ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత తెలంగాణ డైలెక్ట్ తోటి ఉన్న డైరెక్ట్ సినిమాలు చాలా పెద్ద హిట్లు అవుతున్నాయి, చాలా వైరల్ అవుతున్నాయి. ఫిదా లాంటి సినిమాలో మెయిన్ హీరోయిన్ లీడ్ క్యారెక్టర్ అయితేనేమి, బలగం కానీ, ఈవెన్ డీజే టిల్లు కానీ, పెళ్లి చూపులు కానీ, అర్జున్ రెడ్డి కానీ, దసరా కానీ, సో ఇలాంటి ప్రతి సినిమా మన తెలంగాణ స్లాంగ్ ఉన్న ప్రతి సినిమా చాలా పెద్ద హిట్లు అవుతున్నాయి ఈ మధ్య. సో ఇది ఒక ట్రెండ్ వస్తుంది అని చాలామంది అనుకుంటున్నారు. బట్ నేను మీకు ఈ వీడియోలో బిగ్ ఎక్స్పోజ్ చేస్తాను. అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇంకా కూడా అదే పాతరోత పద్ధతినే ఫాలో అవుతుంది. అంటే డైరెక్ట్ తెలుగు సినిమాల్లో తెలంగాణ స్లాంగ్ని కించపరుస్తూ మాట్లాడితే తెలంగాణోడు ఊకోడు కదా డైరెక్ట్. సో కాబట్టి అందుకోసమనే ఈ డబ్బింగ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, అంటే డబ్బింగ్ ముఖ్యంగా రచయితలు ఎవరైతే ఉన్నారో తెలుగుకి సంబంధించి, ఈ డబ్బింగ్ రచయితలు ఇంకా కూడా వేరే లాంగ్వేజెస్ నుంచి, ముఖ్యంగా హిందీకి సంబంధించిన సినిమాలు, ఇంగ్లీష్ నుంచి వచ్చిన సినిమాలు, ఈవెన్ తమిళ్ నుంచో, కన్నడ నుంచో, మలయాళం నుంచో వచ్చిన అంటే తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలలో క్లాస్ కల్చర్ ఉన్న ఒక క్లాస్ క్యారెక్టర్స్కి, మెయిన్ క్యారెక్టర్స్కి, లీడ్ క్యారెక్టర్స్కి, హీరో హీరోయిన్ల లాంటి క్యారెక్టర్లకేమో నార్మల్ తెలుగు డైలెక్ట్ని ఇస్తున్నారు. కానీ దాంట్లో ఉన్న పని మనిషి పాత్రలు చాలా రఫ్గా రగ్గుడుగుండే లుక్స్, లేదంటే ఆ సినిమాల్లో వెబ్ సిరీస్లో క్రైమ్ చేసే క్యారెక్టర్స్, చదువుకోని క్యారెక్టర్లో, పని మనిషి క్యారెక్టర్లో, ఇలాంటి క్యారెక్టర్స్కి ఇంకా తెలంగాణ స్లాంగ్ని, తెలంగాణ డైలెక్ట్నే ఇస్తున్నారు డబ్బింగ్లో. సో కాబట్టి నేను మీకు ఈ వీడియోలో ఈ ఇడుపు కాగితం గురించి మాత్రమే కాకుండా ఇలాంటి మనము చూసి పట్టించుకోనటువంటి సినిమాలు, డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఏవైతున్నాయో వీటి గురించి కూడా నేను ఇప్పుడు ఎక్స్పోజ్ చేసి చూపిస్తా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇంకా ఆంధ్ర వాళ్ళ చేతిలోనే ఉంది, సో వాళ్ళ పెత్తనమే ఇంకా నడుస్తుంది అనేది నేను మీకు ఇప్పుడు ప్రూవ్ చేస్తా. ఆంధ్ర ఫ్రెండ్స్ అందరూ కూడా చూడండి దయచేసి. తెలంగాణ వాళ్ళైతే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అబ్బా. అందరు ఏదో మన కంటికి కనిపించేదాన్నే విమర్శిస్తున్నారు, కానీ కంటికి కనిపించినవి చాలా ఉన్నాయి. ఇంకా ఈ వీడియోలో నేను మీకు వీటన్నిటిని ఎక్స్పోజ్ చేస్తాను యూనో. సో అది. అండ్ దీనికంటే ముందు నేను మీకు ఒక డిస్క్లైమర్ ఇవ్వాలనుకుంటున్నా. సో ఇది అందరు ఆంధ్ర వాళ్ళకి కాదండి ఈ వీడియో, ఎందుకంటే నా ఫ్రెండ్స్లోనే నా చాలా ఆప్తమిత్రులు ఉన్నారు ఆంధ్రాలో అండ్ రాయలసీమ నుంచి కూడా. సో కాబట్టి ఎవరైతే మా తెలంగాణను తక్కువ చేస్తూ మాట్లాడతారో, ఎవరైతే మా తెలంగాణ భాషను, మా యొక్క యాసను, మా యొక్క బిహేవియర్ని అడుగడుగున మమ్మల్ని ఎవడైతే కించపరుస్తున్నాడో వాళ్ళకి మాత్రమే, లేదంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మా తెలంగాణను తక్కువ చూసే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అండ్ నా మాటలు వాళ్ళకు వర్తిస్తాయి. నార్మల్ ఆంధ్ర అండ్ న్యూట్రల్ ఆంధ్ర అండ్ రాయలసీమ వాళ్ళకు కాదు. సో కాబట్టి దయచేసి మిగతా వాళ్ళు ఎవరు హర్ట్ అవ్వద్దు ఈ టాపిక్ మీద. ఇడుపు కాగితం అనే దాని విషయంలో వాళ్ళకి ఏదో తెలియక వాళ్ళు ట్వీట్ వేసినట్టు లేదు, వాళ్ళు కావాలనే కించపరచడానికే వేసినట్టుంది. నువ్వు నిజంగా తెలియకపోతే దీని అర్థం ఏంటో నాకు తెలియదు అని వేయొచ్చు కదా, దీని అర్థం ఏంటో చెప్పండి అని వేయొచ్చు కదా. అంతేగాని దీనికి తెలుగు సబ్ టైటిల్స్ ఉంటాయా, మా ఆంధ్రాలో రిలీజ్ అయినప్పుడు ఇది అసలు తెలుగులో రిలీజ్ అవుతుందా, అవన్నీ ఎందుకురా మీరు మాట్లాడాలి. మీకు నిజంగా అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పొచ్చు. ఈవెన్ ఫర్ ద ఫస్ట్ టైం చూసినప్పుడు టు బీ ఆనెస్ట్ నాకు కూడా ఈ ఇడుపు అనేది నాకు కూడా అర్థం కాలేదు. కాగితం అనేది తెలుసు మాకు, కానీ ఇడుపు కాగితం అంటే ఏంటబ్బా అని నేను కూడా అనుకున్నా. బట్ లేటర్ ఆన్ నాకు అర్థమైనప్పుడు తెలిసింది ఏంటంటే, ఓకే మీరు ఆంధ్రాలో ఏదైతే విడాకులు అని ఏదైతే అంటారో మా సైడ్ దాన్ని ఇడుపు కాగితం. ఒకనొక కాలంలో ఆకుల మీద రాసేసి వీళ్ళిద్దరు విడిపోయేది, ఆకుల మీద రాయడమే డాక్యుమెంట్స్ అంటే. బట్ లేటర్ ఆన్ అవి కాగితాల మీద రాయడం స్టార్ట్ అయింది. సో మేము దాన్ని ఇడుపు కాగితం, విడిపోవడాన్ని ఈడిపోవడం
అంటే మా సైడు వీని ఈలాగా పలుకుతాం అన్నట్టు. సో అందువల్ల ఇడుపు కాగితం అయింది యూనో. సో దాని మీద ఇడుపు అని ఉండగానే మీరేం జోకులు చేసి ఏదో మమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. బికాస్ మేము కూడా అట్లా మాట్లాడాలి అని అనుకుంటే మీ దాంట్లో కూడా అంటే ఆంధ్రాకి సంబంధించిన స్లాంగ్ డైలెక్ట్లు కూడా చాలా పదాలను ఆ ఒక్కొక్క అక్షరాలను మీరు కూడా డిఫరెంట్గా పలుకుతారు. ఇప్పుడు చోటు అని ఉంటుంది, దాన్ని సోటు అంటారు మీరు. సో ఏంది సో మీరు విడుపు కాగితం అని మీరు అనొచ్చు కదా అని మీరు మమ్మల్ని అంటే మేము కూడా చోటును మీరు సోట్ అని ఎందుకంటారు? చోటు అనొచ్చు కదా. కాస్త అనొచ్చు కదా, కూసంత అని ఎందుకంటారు మీరు? చిట్టి బాబును సిట్టి బాబు అని ఎందుకంటారు మీరు? ఏ ఊరు మీది అని మేమంటే యా ఊరు అని మీరు ఎందుకంటారు? అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కో విధమైన స్లాంగ్, దానికంటూ ఒక సపరేట్ మాండలికం అంటే ఒక డైలెక్ట్ అనేది ఉంటుంది కదా. సో మీరు అట్లా పలికినప్పుడు మేమేం అనలేదు కదా. మీకు సంబంధించిన మీ ఆంధ్ర స్లాంగ్ తోటి, రాయలసీమ స్లాంగ్ తోటి వచ్చిన డైలెక్ట్ తోటి వచ్చిన సినిమాలు మేము ఆదరించినాం కదా. మేము ఎంత పెద్ద హిట్లు చేసినాం వాటిని. రంగస్థలం అని ఉంది, రంగస్థలం ఆంధ్ర స్లాంగే కదా. మర్యాద రామన్న ఉంది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉంది. పుష్ప సినిమా నిన్నగాక మొన్న పెద్ద హిట్ అయిపోయింది, ఇండియాలోనే సెకండ్ ఆర్ థర్డ్ పెద్ద హిట్ అయింది కలెక్షన్స్ పరంగా చూసుకుంటే. మా తెలంగాణ వాళ్ళు కూడా నీ తగ్గేదేలే అని మేము కూడా రాయలసీమ డైలెక్ట్ని, చిత్తూరు స్లాంగ్ని మేము కూడా దాంట్లో వైరల్లో మేము కూడా పార్టిసిపేట్ చేసినాం కదా. అది వైరల్ అవ్వడానికి మా తెలంగాణ వాళ్ళం కూడా మేమేం దాన్ని కించపరిచినట్టు మాట్లాడలే కదా. ఉయ్యాల జంపాల సినిమా ఉంది, మొత్తం గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఉన్న స్లాంగ్ మాకు చాలా వరకు అది అర్థం కూడా కాదు, మేము చూసినాం కదా. పలాస సినిమా అది పూర్తి శ్రీకాకుళమే కదా. పలాస సినిమా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టమైన సినిమా అది. మేము చూసినాం కదా, మేమేం అనలేదు కదా, మేమేం కించపరచలేదు కదా. మీరు ఇవాళ దసరా సినిమా వచ్చినా కించపరుస్తారు. ఫిదా సినిమా ఎంత పెద్ద హిట్ అయింది ఫిదా సినిమా. అందులో మెయిన్ లీడ్ క్యారెక్టర్ సాయి పల్లవి. పెళ్లి చూపుల సినిమా పెద్ద హిట్, మా స్లాంగే ఉంటుంది. అర్జున్ రెడ్డి పెద్ద హిట్, మా స్లాంగే ఉంటుంది. డీజేటీలో ఎంత పెద్ద హిట్ అయింది, డీజేటీలో తెలంగాణ స్లాంగే. ది ప్యారడైజ్, ఇప్పుడు ప్యారడైజ్ వస్తుంది, అచ్చమైన తెలంగాణ స్లాంగ్, కరీంనగర్ స్లాంగ్ మీరు వినబోతున్నారు. అంటే ఇట్లాంటి సినిమాలన్నిట్లలో మా స్లాంగ్ ఇప్పుడిప్పుడే వస్తుంది, కాస్త మేము ఊపిరి పీల్చుకుంటున్నాం అనే లోపే ఎందుకురా మీరు ఊరికే మా యొక్క డైలెక్ట్ని మీరు కించపరుస్తూ మాట్లాడతారు. మేము ఏం అనట్లేము, మేము రెస్పాండ్ అయితలేము అనుకుంటున్నారా? మీ యాక్షన్కి బరాబర్ మా రియాక్షన్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అంటారు కదా. సేమ్ అట్లనే మీరు ఒకటంటే మేము 100 అంటాం. అయినా మీకు మేము ఇడుపు కాగితం ఇచ్చేసి 12 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెందుకురా మా మీద పడి ఏడుస్తారు? వెటకారం చేయాలనుకుంటే ఎట్లుంటుందో నేను మీకు చూపిస్తా, ఈ వీడియోలో నేను మీకు చూపిస్తా. సో ఇప్పుడు ఇంకా అసలు మన తెలంగాణ భాషకు, యాసకు, మన డైలెక్ట్కి జరిగే అవమానం ఎలా ఉంది అనేది ఎక్స్పోజ్ చేస్తాను కదా. సో ఇప్పుడు చూడండి, రీసెంట్గా రాక్ అని ఒక సినిమా వచ్చింది, వెబ్ సిరీస్. అది హిందీకి సంబంధించిన ఒక వెబ్ సిరీస్ వచ్చింది, చాలా బాగుంది, నేను కూడా మీ అందరికి రికమెండ్ చేస్తాను, చూడండి. దాంట్లో మీకు హీరో క్యారెక్టర్ కానీ, దాంట్లో కల్నల్ క్యారెక్టర్ ఉంటారు, ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ కానీ, అతని వైఫ్ సోనాలి బిందర్ క్యారెక్టర్ కానీ. సో వీళ్ళు అంటే ఒక క్లాస్ కల్చర్ ఉన్న వాళ్ళకేమో నార్మల్ న్యూట్రల్ తెలుగు ఉంటుంది, లేదంటే కొంత ఆంధ్ర కలిసిన స్లాంగ్ ఉంటుంది, డైలెక్ట్ ఉంటుంది. మీరు ఇదే వెబ్ సిరీస్లో క్రైమ్స్ చేసే ఒక ఇద్దరు ఉంటారు, వాళ్ళు పరమ చిల్లరగాండ్లు అన్నట్టు. వాళ్ళు ముంబై, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఈ బ్యాక్డ్రాప్లో ఉంటుంది అన్నట్టు అది. సో దాంట్లో వాడు మాట్లాడే భాష తెలంగాణ స్లాంగ్ డైలెక్ట్ తెలంగాణది. వాటితో పచ్చి బూతులు మాట్లాడిపిస్తూ ఉంటారు ఆ రౌడీలతోటి. వాడు చిన్న పిల్లల్ని రేప్ చేసే క్యారెక్టర్ ఉంటుంది దాంట్లో. సో అట్లాంటి దాంట్లో రంగా బిల్ల లాంటి ఇద్దరు రౌడీల క్యారెక్టర్కు మా తెలంగాణ స్లాంగ్ పెట్టిండు. డబ్బింగ్ ఆర్టిస్టులు ఏం పీకుతాను, మీరు కరెక్ట్ రాయాలి కదా డబ్బింగ్. మీరు ఏం చేస్తారు అసలు? ఇంత లేజీ రైటింగ్ ఉంటుందా? ఈ స్టీరియో టైప్ని మానరా, ఇంకా వదలరా? వాడు కనీసం ఎప్పుడైనా తెలంగాణకు వచ్చి వెళ్ళినట్టు కూడా ఉండరు ఆ క్యారెక్టర్స్. హైదరాబాద్కి వచ్చో తెలంగాణకు వచ్చి వెళ్ళినట్టు ఉండరు ఏమి. వాడికి మాత్రం నువ్వు తెలంగాణ స్లాంగ్ను పెడతావా? ఎందుకు ఆంధ్ర స్లాంగ్ పెట్టలేదు ఎందుకురా? అంటే క్రైమ్ చేసేటోళ్ళకు, రఫ్గా మాట్లాడేటోళ్ళకు, వీళ్ళందరికీ నువ్వు తెలంగాణ స్లాంగ్ పెడతావా? ఇక్కడతోటే అయిపోలేదు. మిర్జాపూర్ ఎంత పెద్ద హిట్ అయింది. అది హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. నేను కూడా ఆ మున్నా అనే క్యారెక్టర్కి నేను కూడా పెద్ద ఫ్యాన్నే. కానీ ఆ మున్నా అనే క్యారెక్టర్ అంత పేలడానికి కారణం ఏంటిది? వాడు రఫ్ అండ్ టఫ్గా మాట్లాడడం మాత్రమే కాదు, వాడు బూతులు మాట్లాడడం. అంటే ఒక బూతులు మాట్లాడడానికి నువ్వు తెలంగాణ స్లాంగ్ ఉన్నోడిని పెట్టినావు. అది యూపీ బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది, మిర్జాపూర్ మొత్తం ఉత్తరప్రదేశ్లో. ఎందుకు ఆంధ్ర స్లాంగ్ ఎందుకు పెట్టలేదు నువ్వు అక్కడ? వానికి సరే పెడితే పెట్టినావు, వానితో పచ్చి బూతులు మాట్లాడిపించినావు. అది ఆ బూతులకే అంత ఫేమస్ అయింది ఆ క్యారెక్టర్, మున్నా భాయ్ అనే క్యారెక్టర్. తెలుగు డబ్బింగ్లో తెలంగాణ డైలెక్ట్ని యూజ్ చేసి బండ బూతులు తిట్టిపించారు ఆ క్యారెక్టర్తో. అదే మీరు దాంట్లో బబ్బుగాడు ఉంటాడు, బబ్బు అండ్ ఇంకొక క్యారెక్టర్ ఉంటారు, వాళ్ళ అన్న క్యారెక్టర్ ఉంటారు, అండ్ లేదంటే వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టరు, లాయర్ క్యారెక్టరు, అట్లాంటివి మాత్రం నార్మల్ తెలుగు మాట్లాడతారు. ఈ మున్నా భాయ్ వాళ్ళ నాన్న వీళ్ళందరూ రౌడీలకు సంబంధించిన స్మగ్లింగ్ చేసేటోళ్ళందరికేమో తెలంగాణ డైలెక్ట్ని పెట్టినాను. అండ్ దహాడ్ అనే ఇంకో వెబ్ సిరీస్ ఉంది,
దాంట్లో సోనాక్షి సిన్హా క్యారెక్టరు ఆమె కొంచెం రఫ్గా ఉంటుంది. అంటే ఆమె క్యారెక్టర్ మొత్తం తెలంగాణ స్లాంగ్ మాట్లాడిపిస్తాడు. అండ్ దానికి ఆపోజిట్ ఎవడైతే విలన్ ఉంటాడో అతని పేరు ఏదో ఉంటుంది, నేను ఇక్కడ వేస్తాను మీకు చూడండి, గుర్తులేదు. అతని క్యారెక్టర్ కూడా అమ్మాయిలందరికీ రేప్ చేసి సైనైడ్స్ ఇచ్చేసి వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అట్లాంటి విలన్ క్యారెక్టర్ కానీ కూడా తెలంగాణ డైలెక్ట్ ఉంటుంది. మీకు దాంట్లో పనిచేసే పోలీస్ వాళ్ళకి కానీ, మంత్రులకు కానీ, బ్యూరోక్రాట్స్కి కానీ, లేదంటే హీరోయిన్ పైన ఉన్న అధికారి ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ నార్మల్ తెలుగు ఉంటుంది, లేదంటే ఆంధ్ర డైలెక్ట్ ఉంటుంది. వాళ్ళకెందుకు పెట్టలేదురా మీరు తెలంగాణ డైలెక్ట్? అది ఎక్కడ జరుగుతుంటుంది? ఇది రాజస్థాన్ బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది. అది రాజస్థాన్, జైపూర్ అక్కడ జరుగుతూ ఉంటుంది ఆ వెబ్ సిరీస్ అంతా. నువ్వు తెలంగాణది ఎందుకు పెట్టినావు అక్కడ? ఆంధ్ర డైలెక్ట్ ఎందుకు పెట్టలేవు నువ్వు వాళ్ళకి? ఫర్జీ క్యారెక్టర్ తీసుకోండి. ఫర్జీలో హీరోగాడు తెలుగు మాట్లాడతాడు, వానితో బండ బూతులు తిట్టిస్తారు. వాని పక్కన ఉన్నాడు కాస్త రాయలసీమ మాట్లాడతాడు, లేదంటే వాడు కూడా అప్పుడప్పుడు టిల్ట్ అయిపోయి మళ్ళీ తెలంగాణ మాట్లాడుతూ ఉంటాడు. మిగతా పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ నార్మల్ తెలుగు మాట్లాడుతూ ఉంటారు. ఫ్యామిలీ మ్యాన్ తీసుకోండి, మనోజ్ బాజ్పేయి పచ్చి బూతులు రోడ్డు మీద బూతులు మాట్లాడేటప్పుడేమో అచ్చమైన తెలంగాణ భాషలో స్లాంగ్లో నువ్వు అనేది తిడతావు బూతులు. మిగతా నార్మల్గా ఉండేటప్పుడు ఆ వెబ్ సిరీస్ అంతా కూడా నార్మల్ తెలుగు, లేదంటే అక్కడక్కడ మన కోస్టల్ ఆంధ్ర డైలెక్ట్ వస్తూ ఉంటుంది. వాడు బూతులు తిట్టాలన్నప్పుడు, వాడు రఫ్గా మాట్లాడాలన్నప్పుడు తెలంగాణ డైలెక్ట్ని వాడతారా? పాతాళలోకి తీసుకోండి. సో పాతాళలోకి పెద్ద హిట్ అయింది. హతీరామ్ అనే క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ చాలా ఫేమస్, నాకు కూడా చాలా ఇష్టమైన వెబ్ సిరీస్ అది. దాంట్లో హతీరామ్ అని ఆయన చాలా రఫ్గా ఉంటాడు, పోలీస్ ఆఫీసర్. ఆయనకు మాత్రం నువ్వు తెలంగాణ డైలెక్ట్ని ఇచ్చినావు. మిగతా వాళ్ళందరూ ఆయన పైన ఉన్న ఆఫీసర్లు, లేదంటే మిగతా సినిమాలో ఉన్న మంచి మంచి పార్ష్ ఉండే క్యారెక్టర్లందరికీ కూడా నార్మల్ తెలుగా, లేదంటే కోస్టల్ తెలుగా, రఫ్గా ఉండే క్యారెక్టరు, చదువుకోని క్యారెక్టరు, కమిడియన్ల క్యారెక్టరు, పని మనుషుల క్యారెక్టర్లు, క్రైమ్ చేసే క్యారెక్టర్లు, విలన్ క్యారెక్టర్లు, ఇట్లాంటి వాళ్ళందరికీ మాత్రం తెలంగాణ డైలెక్ట్ ఇస్తాను. దీని గురించి క్వశ్చన్ చెయ్యాలి. అసలు తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏం చేస్తాడండి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరు దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. మీరు డబ్బింగ్ సినిమాలు ఎట్లా వస్తున్నాయి, ఎలాంటి భాషను వాడుతున్నారు, ఎలాంటి స్లాంగ్ని వాడుతున్నారు, తెలంగాణకు అవమానం జరుగుతుందా లేదా? ఈ అమ్మ వీళ్ళు తెల్లారులేస్తుండేది హైదరాబాద్లోనే, మళ్ళీ తెలంగాణలోనే ఉంటారు వీళ్ళంతా. తెలంగాణ స్లాంగ్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు వీళ్ళ సినిమాలలో. హిందీ ఇవన్నీ పక్కన పెట్టండి, తమిళ్ నుంచి డబ్ అయిన సినిమాలు, ధనుష్ సినిమాలో, లేదంటే సూర్య సినిమాలో కొన్ని తీసుకోండి. దాంట్లో కూడా విలన్లకి, చదువుకోని వాళ్ళకు, చిల్లరగాన్లకు, అలాంటి వాళ్ళందరికీ తెలంగాణ డైలెక్ట్ ఇస్తారు. అరే నువ్వు హాలీవుడ్ తీసుకో, డైరెక్ట్ డెడ్పూల్ కానీ ఇట్లాంటి క్యారెక్టర్లు తీసుకోండి. హీరో ఏమో, లేదంటే హీరో పక్కన ఉండే మెయిన్ లీడ్ రోల్ క్యారెక్టర్స్ అందరేమో మంచి నార్మల్ న్యూట్రల్ తెలుగు మాట్లాడతారట వాళ్ళు. అందులో ఉన్న కమిడియన్ గాండ్లు, విలన్ గాండ్లు, సైడ్ క్యారెక్టర్ గాండ్లు, చిన్న క్యారెక్టర్ గాండ్లు అందరూ తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూ ఉంటారు. ఏందది? జురాసిక్ పార్క్ లాంటిది కూడా తీసుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. జురాసిక్ వరల్డ్ ఇట్లాంటి క్యారెక్టర్స్ తీసుకోండి. అందులో హీరో కానీ, హీరోయిన్ కానీ, లీడ్ రోల్లో, మెయిన్ రోల్లో ఉన్న క్యారెక్టర్లందరూ న్యూట్రల్ తెలుగు, కోస్టల్ ఆంధ్ర స్లాంగ్, తెలుగు స్లాంగ్ మాట్లాడుతూ ఉంటే, డైనోసార్ల పక్కన, కేజ్ల పక్కన, బోర్డుల పక్కన పనిచేసేటోళ్ళు, వర్కర్స్, వీళ్ళు మాత్రం తెలంగాణ డైలెక్ట్తో మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటి గురించి ఎవడు మాట్లాడాలి? ఇడుపు కాగితం అనేది ఇప్పుడు మన కళ్ళ ముందు పడింది. డైరెక్ట్ వీడు మనల్ని అవమానిస్తూ ట్వీట్లు చేసిండు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. కానీ ఎవడు ఫోకస్ చేస్తలేడు, ఎవడు రికగ్నైజ్ చేస్తలేడు. అదర్ లాంగ్వేజ్ నుంచి తెలుగులోకి డబ్ అయ్యే ప్రతి వెబ్ సిరీస్లలో, ప్రతి సినిమాలలో, ప్రతి టీవీ షోస్లలో, చాలా వాటిలలో కూడా తెలంగాణ స్లాంగ్ని కించపరుస్తూ, అవమానపరుస్తూ, చాలా తక్కువ స్థాయి వ్యక్తులకు, గూండాగాండ్లకు, లేదంటే కమీడియన్లకు, సైడ్ క్యారెక్టర్లకు, పని మనిషి క్యారెక్టర్లకు, రఫ్ గుండే క్యారెక్టర్లకు, ఇట్లాంటి వాళ్ళందరికీ స్టిల్ తెలంగాణ డైలెక్ట్ వాడుతున్నారు. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఖచ్చితంగా దీని పట్ల ఇక నుంచి మాత్రం దీన్ని రిపీట్ చేయొద్దు. నిజంగా తెలుగు బ్యాక్డ్రాప్లో, తెలంగాణ, హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో ఇట్లాంటిది ఏదైనా జరిగితే నువ్వు పెట్టుకో, మేము కాదను. కానీ వాడు ఎక్కడో యూపీలో తీస్తాడు, వాడు ఎక్కడో బీహార్లో జరుగుతుంది సినిమా మొత్తం, వాడు ఎక్కడో మధ్యప్రదేశ్లో జరుగుతూ ఉంటుంది, ఎక్కడో రాజస్థాన్లో జరుగుతూ ఉంటుంది, ఛత్తీస్గఢ్లో జరుగుతుంటుంది. అట్లాంటి వాటిల్లో కూడా నువ్వు తెలంగాణ స్లాంగ్ని జొప్పించి పెడతావు. అది కూడా రఫ్ ఇట్లాంటి విలన్ క్యారెక్టర్లు, కమీడియన్ క్యారెక్టర్లకు, బూతులు తిట్టే క్యారెక్టర్లకు, క్రైమ్ చేసేటోళ్లకు ఎట్లా కనబడుతున్నాం రా మేము తెలంగాణ వాళ్ళం? మీకు సంబంధించిన సినిమాలు అంటే మీ డైలెక్ట్తో, ఆంధ్ర డైలెక్ట్తో, కోస్టల్ ఆంధ్ర డైలెక్ట్ తోటి, లేదంటే రాయలసీమ డైలెక్ట్ తోటి అట్లాంటి సినిమాలు ఏమైనా వస్తాయి, మేము మాత్రం హిట్ చేస్తాం. మేమేమనం కూర్చొని మర్యాద రామన్న సినిమా తీసుకోండి, ఓ తూరి మా ఇంటికి రాప్ప అని మాట్లాడు. ఓ తూరి అంటే ఏంటి, తూరి అంటే ఏంటి చెప్పు, నాకు తెలియదు మరి తెలంగాణకి. ఇప్పుడు నేను కూర్చొని విమర్శించాలన్నా, నేను హేళన చేయాలన్నా బొచ్చాడు ఉంటాయి చెప్పాలన్నా. నేను మీకు వరుసగా ఇప్పుడు ఇప్పి అరవింద సమేత వీరరాఘవ పెద్ద హిట్ అయింది సినిమా. దాంట్లో హీరో కానీ వాళ్ళందరి స్లాంగ్ ఎట్లా ఉంటుంది, కర్నూలు స్లాంగ్లో మాట్లాడతారు వాళ్ళు. ఆ డైలెక్ట్ తోటి మారుస్తాండా అని మాట్లాడు, మారుచాండా, చేచాండా, చూచాండా అని మాట్లాడతారు. మాకు అస్సలు అర్థం కాలేదు. నేను థియేటర్లో చూసిన సినిమా, నాకు అస్సలు అర్థం కాలేదు. పాల్వంచలో చూసిన నేను ఆ సినిమా. కన్నీరు కారుచాండారు, మారుచాండారు ఇట్లా మాట్లాడతారు. దాంట్లో ఎవరికి అర్థమైంది చెప్పు, తెలంగాణకి అర్థమవుతుంది అది?
మేము వినలే, మేము చూడలే, మేము హిట్ చేయలే, మేము కించపరిచినామా, మేము హేళన చేసినామా, తక్కువ చేసి మాట్లాడినామా? ఉయ్యాల జంపాల తీసుకో, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు తీసుకో, గోదావరి స్లాంగ్స్ మాట్లాడతారు, మాకు అస్సలు అర్థం కాదు. పలాస సినిమా తీసుకో అబ్బాను, గుంటూరు ఆర్ శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడు, మాకు ఏం అర్థమవుతుంది? మాకు అర్థం కాదు, మేము అయినా చూసినాం కదా, మేమేం అనలేదు కదా. పుష్ప సినిమా తీసుకో, పెద్ద హిట్ అయి కూర్చుంది, ఇప్పుడు దుడ్డు అంటాడు పుష్ప సినిమాలో, దుడ్డు ఉందా అంటారు. దుడ్డు అంటే ఏంటి చెప్పు, నాకైతే తెలియదు. పుష్ప సినిమా చూసి నేను తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది, అచ్చా దుడ్డు అంటే డబ్బులు, పైసలు, జీతము ఆర్ సంథింగ్ లైక్ దట్. దుడ్డు ఉందా అంటారు. దుడ్డు అంటే ఏంటి చెప్పు, తెలంగాణకి తెలుసా దుడ్డు అంటే ఏంటిదో? మేము ఆదరించినాం సినిమాలు, మేము కించపరచలే మీ లెక్క. మేము అవమానించు అవహేళన చేస్తా పోవాలంటే అడుగు అడుగున చేస్తాం తెలుసా, మస్తున్నాయి మేము హేళన చేయాలంటే. చూపించాలన్నా శాంపిల్ కొన్ని చూపిస్తా, అరే నా లైఫ్లో జరిగినవి కూడా చూపిస్తా కొన్ని. నేను ఒకసారి ట్రైన్లో ఎక్కడికో వెళ్తాను, హైదరాబాద్కో ఎక్కడికి వెళ్తాను. ట్రైన్లో నేను వెళ్తా ఉంటే ఆంధ్ర వ్యక్తి ఒకరు వచ్చిండ్రు, ఏంటి మాస్టర్ ఏం చేస్తున్నారు, కూసంత జరగచ్చు కదా, కూసంత చోటు ఇవ్వచ్చు కదా, ఏంటి మాస్టర్ ఏంటలా చేస్తున్నారు అని మాట్లాడాడు. ఇప్పుడు నేనేమనాలరా దాన్ని? నేను కించపరచాలనా, నేను హేళన చేయాలనా? సేమ్ ఇట్లనే ఏటీఎం కాడ నేను డబ్బులు విత్డ్రా చేసి క్యాష్ విత్డ్రా చేసి వస్తా అంటే బయట ఒక ఆమె వచ్చి, ఆమె ఆంధ్రామ అనుకుంటా, బాబు రెండు బోందినట్లున్నాయో బోందినట్లు అని అన్నది. నేను ఏంటిదా ఆంటీ అన్న, వెంటనే బోందినట్లు బాబు అని అన్నది. అచ్చా 100 రూపాయల నోట్లా ఆంటీ అన్న, అవును అన్న, ఇచ్చిన. నాకు 200 నోటు ఇచ్చింది నాకు. ఇప్పుడు నేనేమనాలరా? మాకు అర్థమైంది అది, మేము కించపరచవచ్చు కదా ఆ క్షణంలో, మేము హేళన చేయొచ్చు కదా ఆ క్షణంలో, మేము చేయలే. అచ్చా పోనీ ఒక్కొక్క దగ్గర ఒక్కో విధమైన భాష ఉంటుంది, యాస ఉంటుంది, మాండలికం ఉంటుంది. మీరు మా దగ్గరికి వచ్చి ఉంటున్నారు, మాలో భాగంగా జీవిస్తాను, అట్లాంటి వాళ్ళతో మాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది చిల్లరగాన్లు ఇక్కడ వండుకుంటా, తెలంగాణ గడ్డ మీద వండుకుంటూ, ఇక్కడనే రూములు తీసుకుని హైదరాబాద్లలో వండుకుంటూ, వీడియోలలో మైకులు పెట్టుకొని ముందట మాట్లాడుకుంటూ తెలంగాణని కించపరుస్తూ ఇంకా మీరు మాట్లాడుతూనే ఉన్నారు. మా తెలంగాణ గడ్డ మీద ఉండి మాట్లాడతాను. మీకు ఎంత ధైర్యం, అసలు ధైర్యం కాదు, మీకు ఎంత బలుపు అనుకోవాలి అసలు? అట్లా మాట్లాడేటోళ్ళకి మాత్రం చెప్తున్నాను నేను, మీకు ఎంత బలుపు అనుకోవాలి? మేము ఎప్పుడన్నా అంటామా ఆంధ్ర గురించి అట్లా? అక్కడ దాకా ఎందుకే? ఇప్పుడు మీరు తెలుగు సినిమాలల్లో నేను చాలాసార్లు ఇది ఒకటి గమనించిన, ఆ ఫ్యాన్ కట్టేయమ్మా, ఆ టీవీ కట్టేయమ్మా, కట్టేసుడు ఏందిరా, తాడుతో కట్టేయాలన్నా, లేదంటే అది కుక్క పిల్లనా కట్టేయడానికి? కట్టేసుడు ఏంది అసలు? మా తెలంగాణలో మేము దాన్ని బంద్ చేయి అంటాం. బంద్ చెయ్యి అనేదానికి ఒక అర్థం ఉంటుంది, బంద్ చెయ్యి అంటాం మేము. కట్టేయి అనేదానికి ఏం అర్థం ఉంటుంది? ఒకవేళ అర్థం ఉంటే కింద రాయండి, తెలుసుకుంటా నేను. ఇట్లా నేను హేళన చేయాలి, మేము తెలంగాణ ప్రజలు మేము హేళన చేయాలంటే మస్తు ఉంటాయి. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది, న్యూటన్ థర్డ్ లా. అది మర్చిపోవద్దు మీరు. మీరు ఒక్కడంటే మేము 100 అంటాం దొరకబట్టి. ఇప్పుడు నేను ఎక్కడెక్కడియో చిన్న చిన్న వర్డ్స్ కూడా తీసి మాట్లాడతాను. ఎందుకు? తెలంగాణ అస్తిత్వాన్ని మీరు కించపరిస్తే, తెలంగాణ భావాలను, తెలంగాణ అర్థాలను మీరు వాటిని ఏదో మిస్ఇంటర్ప్రిట్ చేసి మాట్లాడడము, కించపరిచినట్టు మాట్లాడితే ఎవడు ఊకోడు ఇక్కడ. 1కి 2 సార్లు మేము ఖచ్చితంగా దెబ్బ కొట్టే మాట్లాడతాం, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీ నుంచి ఇట్లా చేస్తేనే, ఈ ఏతులు చేస్తేనే విడిపోయినాం. ఇక ఇంకొంతమంది చిల్లరగాన్లు ఉంటారండి, ఇదే యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ, లేదంటే సినిమాలు చేసుకుంటూ కూడా ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడతానంటే, ఇందులో మహిదర్ వైబ్స్ అనే ఒకడు ఉంటాడు యూట్యూబరు. అతని గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు యాక్చువల్గా, కానీ వాడిని వాడనే అనాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వాడు తెలంగాణ గడ్డ మీద, వాడు తెల్లారులేస్తే వాడు ఉండేది హైదరాబాద్లోనే అంట. మళ్ళీ నాకు తెలిసినంత వరకు వాడు ప్రసాద్ సైమాక్స్ ముందే రివ్యూలు ఇస్తాడు. వాడు ఇవాళ తెలంగాణ గురించి ఎంత చీప్గా మాట్లాడతాడు చూడండి. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా? కొని సిద్ధంగా ఉన్నారా? కొని ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందే పెడతారా? పని ఆంధ్ర వాళ్ళ మొత్తం స్థలాలు, ఆంధ్ర వాళ్ళ ఇల్లు అన్ని కొనుగోలు చేయాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, ఇంకో 20 ఏళ్ళు పడుతుంది. ఈయనకి ఎంత బలుపు చూడండి. అరే మీ ఆంధ్ర మా తెలంగాణలో కలిసింది, బలవంతంగా మాతోటి మిమ్మల్ని కలిపిండ్లు కాబట్టే మేము వెనకబడిపోయినాం. మా ఆస్తులన్నీ మీరు దొబ్బిండ్లు. గట్టిగా మాట్లాడితే ఎవరైతే కొంతమంది దొబ్బిండ్లో వాళ్ళ గురించి మాట్లాడతాను, అందరూ ఆంధ్ర వాళ్ళ గురించి నేను అనట్లే. ఇట్లాంటి పొగరబోతుల గురించి మాట్లాడతాను. వీడు తెల్లారు లేస్తే తెలంగాణ గడ్డ మీద ఉండి, హైదరాబాద్లో ఉండి తినుకుంటూ, వీడికి జబర్దస్త్ అనే ఆపర్చునిటీ వచ్చింది కూడా ఇదే హైదరాబాద్ గడ్డ మీద. వీడు జబర్దస్త్ లేకపోతే వీడు ఎవరికి తెలుసా అండి? ఇప్పుడు యూట్యూబర్ ఇతను. వీడు ఇలా తెలంగాణలోకి డబ్బులు లేవు, తెలంగాణ వాళ్ళు వెనకబడిపోయిన్లు, ఆంధ్ర వాళ్ళు అమ్మితే తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి ఆస్తి ఎక్కడిదిరా? ఇక్కడ మీ ఆస్తులు మీ దగ్గర ఎందుకు కొనుక్కోలేదురా? ఈ ఆస్తులు ఆంధ్రాలో ఎందుకు కొనుక్కోలేదురా? తెలంగాణలో ఎందుకు కొనుక్కున్నారు మీరు? తెలంగాణ వాల్యుబుల్ కాబట్టి ఇక్కడ ఉన్న భూములలో మీరు కొనుగోలు చేసుకున్నారు.
తెలంగాణ వాల్యుబుల్ కాబట్టి తెలంగాణ గడ్డ మీద మీరు ఇల్లులు కట్టుకున్నారు హైదరాబాద్లో. తెలంగాణ వాల్యుబుల్ కాబట్టి మీరు ఇవాళ ఇంక ఇక్కడ బతుకుతాను. తెలంగాణ ఆంధ్ర కంటే బెటర్ కాబట్టే మీరు హైదరాబాద్లో ఉంటాను, క్యాపిటల్ సిటీలో. మీరు కట్టుకోండి ఫస్ట్ క్యాపిటల్ సిటీ, మీరు కట్టుకోండి క్యాపిటల్ సిటీ. ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. సారీ టు సే దిస్, అందరికీ నేను సారీ చెప్తున్నా, ఆంధ్ర వాళ్ళందరికీ. ఇట్లాంటి చెత్తగాండ్ల గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు, మమ్మల్ని కించపరుస్తున్నారు కాబట్టి మా కడుపు రగిలి మేము ఇలా మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు వెళ్ళి నీ క్యాపిటల్ సిటీలో ఉండరా, నువ్వు మహిదర్ వైబ్ అనేటోడు, నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? నీ క్యాపిటల్ సిటీ నువ్వు బిల్డ్ చేసుకో ఫస్ట్. నీకు నిజంగా అంత సీన్ ఉంటే 12 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు మీరు క్యాపిటల్ సిటీ కట్టుకోవట్లేదు చెప్పరా? వీడిని కాసేపు పక్కన పెడితే, ఈ జోకర్ గారిని కాసేపు పక్కన పెడితే, నెక్స్ట్ ఈ మాధవి లత అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఈమె కూడా యూట్యూబరే. ఈమె పాతగా అప్పుడు ఏదో ఒక సినిమా తీసిన తర్వాత ఇప్పుడు ఈమెకు సినిమాలో అవకాశాలు రాక ఈమె యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటుంది అని జనాలు అంటారు బయట, నేనేం అంటలేను. సో అట్లా ఈ మాధవిలత అనే అక్క ప్రతి దాని మీద మాట్లాడుతుంది. మనం ఏం మాట్లాడిందండి ఈమె? వీళ్ళకి తెలంగాణ వాళ్ళకు ఊకే ఈ తెలంగాణ వాదమే ఎక్కువైపోయింది, వీళ్ళది మన ఆజాదీ కాశ్మీర్ వాళ్ళ లెక్క మారిపోయిన వీళ్ళు, బంగ్లాదేశ్ వీళ్ళు లెక్క మారిపోయిన వీళ్ళు, నేను తెలంగాణలోనే ఉంటున్నా బంగ్లాదేశ్లోనే ఉంటున్నా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు, అందరినీ తరిమేయాలని చూస్తూ ఉంటారు వీళ్ళు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మా మీద మీ అయ్యే జాగిరా అని మాట్లాడితే మేము దానికి రిటర్న్ ఇచ్చినందుకు మళ్ళీ ఈమె కూడా మా తెలంగాణలో కించపరుస్తూ మాట్లాడింది. ఇప్పుడు ఈ అక్క అడ్రస్ లేకుండా పోయింది. ఏమక్క మరి మాట్లాడతలేవు, వీడియోలు చేస్తలేవు ఎందుకో? నిన్ననే మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి కూడా వీడియో పెట్టినావు కదా, నిన్ననో మొన్నాడు. మరి దీని గురించి మాట్లాడు. ఈ రోజు నేను షూట్ చేస్తున్నా, నేను షూట్ చేసేది June 29th ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. నేను షూట్ చేసేటప్పటికైతే ఆమె ఛానల్ నేను చెక్ చేసినా ఆమె దాంట్లో అయితే వీడియో రాలేదు ఈ టాపిక్ మీద. వీళ్ళ అమ్మ నాన్న పుట్టింది ఫ్రమ్ ఆంధ్ర అంట, ఈమె పుట్టింది కర్ణాటక అంట, బట్ ఈమె బతికేది మాత్రం తెలంగాణలో. స్టిల్ ఈమె హైదరాబాద్లోనే బతుకుతూ ఉంటుంది. నువ్వు తెలంగాణ గడ్డ మీద వండుకుంటూ తెలంగాణని స్టిల్ ఈమె విమర్శిస్తూ ఉంటుంది. తెలంగాణలో ఉంటూ తెలంగాణను తిడుతూ తెలంగాణను అవమానిస్తూ హేళన చేస్తూ ఉండేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను నేను, మిగతా వాళ్ళకి కాదు. మీకు నిజంగా రోషము పౌరుషము అంత ఉంటే మా మీద ఎందుకు బతుకుతాను, మా తెలంగాణలో ఎందుకు బతుకుతాను? పోరాదండి, మేము మీ జాగాకు మీరు పోరాదండి, మీ ఆంధ్రాని మీ సిటీని మీరు మీ స్టేట్ని మీరు డెవలప్ చేసుకోరాదండి. ఇంకా ఎందుకు మా మీద వండుకుంటూ మా మీద తినుకుంటూ మమ్మల్ని అనుడు ఎందుకు? నెక్స్ట్ ఇంకా పవన్ కళ్యాణ్ అనే ఒక క్యారెక్టర్, ఈ అనపాలజెటిక్ సనాతని అయితే ఈయన మొన్న ఏదో తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు ఏదో ఈయన అక్కడ మీటింగ్ పెట్టుకోలేనప్పుడు తెలంగాణ వాళ్ళు అట్లా తెలంగాణ వాదం ఉగ్రవాదం కంటే డేంజర్ అయిపోతుంది అని మాట్లాడతాడు ఈయన పవన్ కళ్యాణ్. బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ. నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా, మా చెరువును కబ్జా చేసి మా దగ్గర ఇల్లులు కట్టుకొని తెల్లారులేస్తే మా దగ్గరనే బ్రతుకుతా ఉంటారు ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా. మీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన టాపికే ఇది. ఎవడో ఒకడు తెలంగాణ యాసను భాషను కించపరుస్తూ మాట్లాడింది, ట్వీట్లు చేసిండు. ఇప్పుడు అది పెద్ద రచ్చ అయిపోతుంది. దీని గురించి ఎందుకు మాట్లాడట్లే పవన్ కళ్యాణ్? మాట్లాడొచ్చు కదా దీని గురించి. లేదంటే బుక్ చూసి మాట్లాడే, స్క్రిప్ట్ అందలేదేమో, ఇంకా సార్ గారికి ఇంకా స్క్రిప్ట్ అందలేదేమో, స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడలేడు కదా. నేను ఇలా తిన్నాను అనేది కూడా స్క్రిప్ట్లో చూసే మాట్లాడతాడు. అట్లుంటుంది మనది, మన స్పాంటేనిటీ అట్లుంటుంది మనది. దసరా సినిమాలో చెమ్కీలా అంగీలేసి అని ఒక సాంగ్ వచ్చి పెద్ద హిట్ అయింది. ఆ సాంగ్ దాన్ని ఎంతగానం క్రిటిసైజ్ చేసిందంటే అంతలా క్రిటిసైజ్ చేసింది. చెమ్కీలా అంగీలంట, అయిన బెట్టుడంట, ఏదేదో మాట్లాడినలోని మమ్మల్ని మస్తు కించపరిచిండ్లు. ఇదే నాగదుర్గ గారిది ఇంకో సాంగ్ కూడా, దారిం పొట్టొస్తుండు దవ్వ వస్తుండు దారిద్దును అనే సాంగ్, దాదాపు 38 కోట్ల వ్యూస్ వచ్చినాయి దానికి. ఆ పాటను కూడా మస్తు క్రిటిసైజ్ చేసిండ్లు. ఇది తెలుగేనా, మాకు తెలియదు, ఇది సబ్ టైటిల్స్తో పాడాలన్నా ఈ పాటనని కూడా అన్నారు. ఇదే ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు చాలామంది. బుల్లెట్ బండెక్కి వచ్చేస్తావా అని, అది కూడా కొన్ని కోట్ల వ్యూస్ వచ్చినాయి దానికి, దాన్ని కూడా కించపరిచిండ్లు. పిల్ల మెల్లగా వచ్చిండే అనే ఫిదాలో అది కూడా కోట్ల వ్యూస్ వచ్చినాయి, దాన్ని కూడా కించపరిచిండ్లు. తెలంగాణకు సంబంధించి 1-2 పాటలు వస్తే ఓర్చుకోరు అసలు. అరే నీ అమ్మ, మీ పాటలు ఎన్ని మేము చూడలేదు చెప్పు, నేను చూపిస్తా చూడు. ఇప్పుడు అంటే అమలాపురం, ఆహాపురం, ఇచ్చాపురం, అరే పాటలలో పేర్లు కూడా మీ ఊరు పేర్లే పెట్టుకుంటారా? అంటే ఆలేరు ఉంది కదా, ఈ అంటే ఇల్లందు ఉంది కదా, పెట్టినలా మీరు? పెట్టలే. మరి ఎందుకు పెట్టలే? మేము ఆదరించినాం కదా వాడిని. గంగోత్రి సినిమాలో మావయ్యది మొగల్తూరు పాలకొల్లు, ఎవరికి తెలుసురా అవన్నీ? మాకు మొగల్తూరు ఎవరికి తెలుసు చెప్పు? ఇక్కడ ఉన్న ఇప్పటికి కూడా స్టిల్ చాలామంది తెలంగాణ వాళ్ళకి మొగల్తూరు అనేది తెలియదు. అండ్ బై ద వే, మేము మామయ్య అంటాం, లేదంటే మామ అంటారు. ఆంధ్రాలో మావయ్య అంటారు. అంటే మామ అనేదాన్ని మామయ్య వాయేంది వా. ఇప్పుడు మీరు మమ్మల్ని అన్నారు కదా, విడాకులను ఈడాకులు, లేదంటే ఇడుపు, ఈ ఏంది వీని ఈలాగా పలుకుడేంది అని మీరంటే, మరి మామయ్యని మావయ్య అని పలుకుడేంది? మేము కూడా అంటాంగా. గాజువాక పిల్ల, మేము గాజులోళ్ళం కాదా అంట. నేను మా అమ్మని అడిగిన చిన్నగా ఉన్నప్పుడు, మమ్మీ ఏంది మమ్మీ గాజువాక అంటే ఎక్కడ మమ్మీ? మనకు తెలియదు రా ఆంధ్ర సైడు అని అన్నది. మరి మాకు తెలియని కూడా మీరు పెట్టిండ్రు. మా గోదావరి కానీ పిల్ల అని ఎందుకు పెట్టలేదురా? మా మీద రుద్దినప్పుడు మేము రుద్దించుకున్నాం కదా, మూసుకొని ఉన్నాం కదా.
ఇవాళ మా యొక్క 2-3 పాటలు వచ్చేసరికి ఎంతలా కించపరుస్తున్నారంటే మా చెమ్కీలా అంగిలేసి ఎట్లుంటుంది పాట, ఎంత ఫేమస్ అయింది, మా స్లాంగ్ తోటే ఫేమస్ అయింది ఆ పాట. ఇప్పుడు మీద ఒకటి వినిపిస్తా చూడరా. ఎవరికి అర్థమైందిరా ఇది తెలుగేనా? మేము ఏ సబ్ టైటిల్స్ పెట్టి చూడాలి ఇప్పుడు దీన్ని? సో మేము కించపరచాలనుకుంటే అడుగడుగున మేము కూడా కించపరుస్తాం. మేము అవమానించాలి, అవహేళన చేయాలంటే మేము కూడా అడుగడుగున చేస్తాం. బాగుంది కదా? ఏం లాంగ్వేజ్ ఇది? స్పానిషా? అగో మేము కూడా కించపరచాలంటే అడుగడుగున తీస్తాం, తవ్వుతాం, దొరకబడతాం అంటూనే ఉంటాం. కానీ మాకు అట్లాంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ విడిపోయినా కానీ అందరం తెలుగే మాట్లాడతాం కదా. ఈ తెలుగు స్టేట్స్లో నువ్వు ఏ ఊరికి పోయినా డిఫరెంట్ మీకు డైలెక్ట్స్, డిఫరెంట్ మాండలికాలు ఉంటూనే ఉంటాయి. సో మేము ప్రతిదాన్ని రెస్పెక్ట్ చేసినాం. మీకు సంబంధించిన ఏ సినిమాలు వచ్చినా మేము పెద్ద హిట్లు చేసినాం. అరవింద సమేత, పుష్ప ఇట్లాంటి సినిమాలు ఎన్నో తీసుకోండి, లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది మీది. ఇప్పుడు మావేదో వస్తున్నాయి కొన్ని సినిమాలు, రానియండి రా బాబు. అట్లా తొక్కేయాలని చూడకండి. తొక్కేయాలని చూసినా ఇవాళ రేపట్లా కుదరదు. ఇంకా అర్థమైందా? ఇడుపు కాగితం ఇచ్చేసిన ఆల్రెడీ 12 ఏళ్ళు అయిపోయింది. ఇంకా మా మీద పడి ఏదో చేయాలంటే అది వర్కౌట్ అవ్వదు. మేము ఎక్కడున్నా, ఏ భాషనైనా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మేము ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తాం. మేము యాక్సెప్ట్ చేసినాం కాబట్టి స్టిల్ ఇప్పటికీ హైదరాబాద్లో, తెలంగాణలో ఆంధ్ర ప్రజలు లక్షల మంది ఉన్నారు. దాదాపు 10% ఆఫ్ పాపులేషన్ ఆంధ్ర అండ్ రాయలసీమ నుంచి ఉన్నారు తెలంగాణలో. సో అందరం హ్యాపీగా ఉంటున్నాం. తెల్లారులేస్తే అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. మా చుట్టాలలో అరే మేము మ్యారేజ్ చేసుకున్న వాళ్ళలో కూడా ఉన్నారా ఆంధ్ర వాళ్ళు అని చెప్తాను నేను అందుకే. సో కాబట్టి ఇట్లాంటి డివిజన్స్ తీసుకురావడానికి ప్రయత్నించకండి. మమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేయకున్నా పర్లేదు రా భయ్, మమ్మల్ని కించపరచొద్దు. మీరు కించపరిస్తే ఎవడు ఊరుకోడు. తెలంగాణ వాళ్ళు అస్సలు ఊరుకోం మేము. సో అదండి వీడియో. దయచేసి తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరు ఇట్లాంటి డబ్బింగ్ సినిమాలలో మన తెలంగాణకు జరిగే అన్యాయము లేదంటే అవమానంని మీరు ఉండి అసలు మీరు ఏం ఫోకస్ చేస్తారో నాకైతే అర్థం కావట్లే. దయచేసి ఇట్లాంటి వాటి మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. డబ్బింగ్ సినిమాలు లేదంటే డైరెక్ట్ సినిమాలలో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యాసకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మీరు దాని గురించి ఫోకస్ చేయాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మిమ్మల్ని ఉత్తుత్తిగానే మీకు ఆ పొజిషన్ ఇవ్వలేదు కదా సినిమాటోగ్రఫీ మినిస్టర్గా. సో కాబట్టి దయచేసి దాని గురించి మీరు సీరియస్గా తీసుకోండి. ఇంకొకసారి ఇట్లాంటివి రాకుండా మీరు అరికట్టాలి. సో కాబట్టి ఇదండి వీడియో. అండ్ ఇప్పటి వరకు మీరు చూసినలంటే చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా అస్తిత్వానికి సంబంధించిన వీడియో ఇది. ఎవరైనా నా మాటల పట్ల హర్ట్ అయి ఉంటే నా ఆంధ్ర సోదరులు ఆర్ రాయలసీమ వాళ్ళు, ఐఎమ్ రియలీ సారీ. మిమ్మల్ని అనాలని కాదు, ఎవడైతే మా తెలంగాణను కించపరుస్తున్నా వాళ్ళని అనాలి కాబట్టి, ఆ రియాక్షన్ మేము ఇవ్వాలి కాబట్టి వీటన్నిటిని నేను తీసుకొని మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఎవరైనా హర్ట్ అయితే సిన్సియర్గా నేను మీకు సారీ చెప్తాను. అండ్ ఈ మహిదర్ వైబ్స్ అనేటోడు మాత్రం ఖచ్చితంగా అపాలజీ చెప్పాలి తెలంగాణ వాళ్ళని కించపరిచి మాట్లాడినందుకు. మీ అందరి సపోర్ట్ నాకు ఇట్లానే ఉండాలి. అండ్ మన ఛానల్ లాంటిది ఒక ఛానల్ ఉందని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా చేయండి. అండ్ మీరు నాకు ఇట్లాగే సపోర్ట్ ఇవ్వాలి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, ఇంకేమవుతుంది. బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ ఆదర్శ్ కుమార్, సైనింగ్ ఆఫ్. బాయ్.